దాని డౌన్ చూసుకుంటే మనకి హౌసింగ్ బోర్డు ఉంది కదా, హౌసింగ్ బోర్డు నుంచి అక్కడ మనకి 786 ఉంది కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ వస్తుంది 786 కలర్ ఫంక్షన్. అయితే ఇప్పుడు మనం ఎన్ఎఫ్సి వద్ద లెటర్ తీసుకుంటా ఆన్లైన్ వస్తున్నాయని చెప్పేసి మనం లెటర్ ఇదొక్కటి అయితే అర్జెంట్ ఈ సమ్మర్లో అయిపోవాలి నాకు అట్లా ఇదొక్కటి. ఇదంటే వెళ్ళిపోతుంది మాట్లాడతారా, అది కొబ్బరికాయ కొట్టే ఉంది కొబ్బరికాయ గురించి ఒకసారి నేను ఈరోజు 8.5 లక్షలతో ఓపెన్ జూమ్ పక్కకు ఏదైతే ల్యాండ్ ఉందో ఆడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కంపౌండ్ వాళ్ళు ఆ నాగలక్ష్మి నగర్ కాలనీ ప్రెసిడెంట్ సుదర్శన్ గారు, ఆ కాలనీ పెద్దలు అందరూ కూడా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఓపెన్ ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళు కబ్జా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రొడక్షన్ చేయరు అంటే జిహెచ్ఎంసీ నుంచి ప్రొడక్షన్ చేయడానికి ఈరోజు ఆ గోడకు ఏదైతే కొబ్బరికాయ కొట్టడం సందర్భంగా కొందరు వ్యక్తులు ఏంటంటే మాకు ఇది ల్యాండ్ అని రావడం జరిగింది. అది సర్వే నెంబరు 110 సర్వే నెంబర్లో గతంలో మిలిటరీ వాళ్ళకు మేము దానికి అప్పుడే ఆరాధ్యంగా గతంలో మిలిటరీ అతనికి అది పట్టా అయింది, దానికి క్యాన్సిల్ అయిందా కాలేదాన్ని కూడా క్లియర్గా తెలియదు. కాకపోతే అది పతిలాగూడ కూడా అతనికి మిలిటరీ అతనికి అయితే ల్యాండ్ అలాట్ చేసినట్టు మాకు అది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2016లో ఈరోజు అయితే డాక్యుమెంట్ పట్టుకొచ్చిన ఆయన 2016లో అక్కడ గోడ కట్టి కరెంట్ మీటర్ ఇట్లా తీసుకోవడం జరిగింది, ఒక రూమ్లో వేయడం జరిగింది. ఏమంటే వేరే వాళ్ళ లోకల్ స్థానికులు అదే కంప్లైంట్ మేరకు ఎంఆర్ఓలు వచ్చి ఆ మీటర్ క్యాన్సిల్ చేయించేసి ఆ గోడలు కూడా డిస్మెటల్ చేయడం జరిగింది. అప్పుడు అదే ఆ 2016 నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద అక్కడ కూడా అతను కూడా ఎవరు కూడా మన దృష్టి కూడా తీసుకొచ్చింది. మాది ల్యాండ్ లేకపోతే కోర్టులు నడుస్తుంది ఇది నడుస్తుంది అని కూడా తీసుకొచ్చింది లేదు. అది మన అదే అని మేము అనుకున్నాం. మేము కూడా ఆరాధ్యగా అది మహిళకు కలెక్టర్ గారే మన ఇయర్ కరెక్ట్ గుర్తులేదు, కలెక్టర్ గారే 300 గదాలు అలాట్ చేసినట్టుగా క్లియర్గా కూడా మహిళా భవన్ కింద కూడా ఆడ క్లియర్గా మహిళల వసతి కోసం మహిళా సంఘం గురించి నవోదయ మహిళ అనుకుంటే నవోదయ మహిళ గురించి కూడా దానికి కలెక్టర్ గారు 300 గదాలు దానికి అలాట్ చేసినట్టు కూడా మాకు కాగితం ఉన్నది మా దగ్గర కూడా. ఏదన్నా ఏమున్నా కానీ లీగల్ ఉంటే ఎవరు కూడా మనం ఖరాబ్ కావాలని లేదు. అతనికి ఏమైనా లీగల్ ఉంటే తెచ్చుకొని లీగల్గా 5 days తీసుకోమంటున్నాం, మనం ఏం లేదు. అది గవర్నమెంట్గా మేము పబ్లిక్ తరఫున పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మేము అది ప్రొడక్షన్ చేయడానికి నానా రకాలుగా ఏదో ఆరోపణలు చేయడం, బట్టగాల్చి మీదేస్తాడు, ఈ పద్ధతి కాదు. ఏదైతే ఏది ఉన్నా ముంగల్కి వచ్చినంటే ఏదన్నా ఏదో మీడియా దొరికింది కదా అని బట్టగాల్చి మీదేసే పద్ధతులు ఇవి మానుకోవాలి. ఇలాంటి ఏదైనా ఉంటే ప్రూఫ్తో మాట్లాడదు, ప్రూఫ్తో చేయదు. ఏదంటే లీగల్గా కూడా తెచ్చుకొని నువ్వు కట్టుకో, దాంట్లో మేము కూడా మాకేమన్నా ఇంట్రెస్ట్ లేదు, దానికి ఏం ఇంట్రెస్ట్ లేదు. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ఈరోజు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్కి అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, మాకు దాంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇది నేనున్నంత మాత్రం పబ్లిక్ రిప్రజెంటేషన్ మాత్రం గవర్నమెంట్ తరఫున అయితే మేము కూడా ఫైట్ చేస్తాం. గవర్నమెంట్కి వచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్కి వచ్చినట్టు చేస్తాం పబ్లిక్ గురించి.